భరత్. సార్. ఆ! కూల్ భరత్. సో యెస్ ఫస్ట్‌లీ సార్. చాలా హ్యాపీ భరత్. అంటే నువ్వు ఒక ఇంత చిన్న ఏజ్‌లో ఈ థాట్ ప్రాసెస్ తీసుకున్నావు కదా! డిజిటల్ మార్కెటింగ్. మరి 2 క్లాసెస్ అటెండ్ అయినావు. నీకెలా ఉంది? అంటే నేను చెప్పే ఎక్స్‌ప్లనేషన్ అర్థమవుతుందా? డిఫికల్ట్ ఉందా? ఈజీగా ఉందా? ఏంటి? సార్ అర్థమవుతుంది సార్. బెటర్‌గా అర్థమవుతుంది. ఓహ్! ఓకే. మరి టాస్క్‌లు ఏమైనా ఇస్తే చేస్తున్నావా? నీ ఓన్‌గా ట్రై చేస్తున్నావా? నిన్న ట్రై చేశాను సార్. అది మన ఫేస్‌బుక్ ఫేస్‌బుక్ యాడ్స్, పేజ్ క్రియేషన్ ఆ! వచ్చినాయా? వచ్చింది సార్. కవర్ ఓహ్! ఓకే. గ్రేట్. గ్రేట్. గ్రేట్ భరత్. సో ఏంటి ఓకే. మీ పిన్ని వల్ల ఆ ఇన్‌స్పిరేషన్ వల్ల నీకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని థాట్ వచ్చింది. సో నువ్వు ఈ సార్. యెస్. సమ్మర్ హాలిడేస్‌లో ఈ కోర్స్ నేర్చుకొని దీన్ని కంటిన్యూ చేద్దామని ఫర్దర్‌గా. యెస్ సార్. ఏం గార్మెంట్ షాప్ ఇది? బట్టల షాపా? ఏమమ్ముతారు? చీరలా లేకపోతే? నిజామాబాద్‌లో మ్యానుఫ్యాక్చర్ చేస్తాం సార్ మేము. ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నానా డ్యాడీ వాళ్ళు? యూనిఫార్మ్. ఓహ్! స్పోర్ట్స్ సార్. స్పోర్ట్స్ యూనిఫార్మ్. ఓకే. దానికుందా? పేజ్ ఉందా? ఫేస్‌బుక్ పేజ్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయా? మా పిన్ని అవన్నీ మెయింటైన్ చేస్తది సార్. పిన్ని చూసుకుంటది. ఓకే. పిన్ని చూసుకుంటున్నారు. హుహుహు. ఆ! నెక్స్ట్ నువ్వు నేర్చుకొని మంచిగా దీంట్లో చేద్దామనా? యెస్ సార్. అంటే ఇది ఉంటది, అది ఉంటది. ఇగ మనకి ఓకే. సార్ ఒక గ్రేట్. జాబ్ మరి ఒకటి ఉంది కదా సార్. ఓకే. మీ పేరెంట్స్ ఏమంటున్నారు? మీ పేరెంట్స్ ఓకే అన్నారా? నిన్ను నేర్చుకోమన్నారా? లర్న్ చేసుకో అన్నారు సార్. నేర్చుకో అన్నారు. ఫుల్ సపోర్ట్ సార్ పేరెంట్స్ నుంచి. ఓకే. గ్రేట్ అబ్బా! మీ పేరెంట్స్ చాలా గ్రేట్. ఏంటి మీ మమ్మీ డ్యాడీ పేరేంటి? అంబికా శేఖర్. ఓహ్! గ్రేట్. గ్రేట్. చెప్పండి సార్ అడిగారని చెప్పండి మీ మమ్మీ డ్యాడీని పేరెంట్స్‌ని. గ్రేట్. ఓకే అంటే సార్. చాలా మంది ఇంటర్ చదివేటప్పుడు అంత స్కోప్ ఇయ్యరు కదమ్మా! అంటే హే! నువ్వు ఇదే చెయ్యి, నువ్వు అదే చెయ్యి అంటుంటారు. కరెక్టే కదా! యెస్ సార్. బట్ మీ మమ్మీ డ్యాడీ ఆ విజన్ ఉంది చేయమన్నారు. నీకు కూడా ఎంతూసియాజం ఉంది. గ్రేట్. చూద్దాం మరి ఫ్రీ క్లాసెస్ అయితే మరి ఇది పెయిడ్ కోర్స్ జాయిన్ అవుతావో లేదో నాకు తెలియదు మరి. జాయిన్ అవుతావా? జాయిన్ అవుతా సార్. గ్రేట్. గ్రేట్. యాక్చువల్లీ అంటే ఇలా ఉంటే ఏమనిపిస్తది తెలుసా? ఒక టీచర్‌కి చాలా హ్యాపీ ఉంటది బేసిక్‌గా. ఎన్ని కష్టాలున్నా గాని, ఓపిక లేకపోయినా గాని చెప్పాలనిపిస్తది బేసిక్‌గా. నేను కొన్ని కొన్ని యెస్. సార్లు టైర్డ్ అయినా గాని ఎందుకంటే మీలాంటి ఎనర్జిక్ స్టూడెంట్స్ ఉన్నారనుకో ఒక్కడున్నా గాని ఆ ఎనర్జీ వేరే. ఇప్పుడు మన దేశాన్ని పరిపాలించేది రాజు ఒక్కడే. ప్రధానమంత్రి. అవునా గదా! మోడీ ఒక్కడే. ఆయన ఐ మీన్ జస్ట్ మోడీ గాని ఎవరైనా ఆ ఒక్క పర్సన్ కరెక్ట్ ఉంటే ఎంటైర్ సిస్టమ్ అంతా కరెక్ట్ ఉంటది. కరెక్టే గదా! యెస్ ఆయననే సార్. రాంగ్ ఉన్నాడనుకో మొత్తం రాంగ్ అయిపోతది. యెస్. సో గ్రేట్. మీరు ఎంతమంది పిల్లలు? మీకు ఒక్కడినే అన్నానున్నారా? సార్. లేదు ఓకే. లేదు. ఒక్కడినే సార్. ఓకే. నువ్వు ఒక్కడివేనా? ఓకే. ఓకే. గ్రేట్. గ్రేట్ అబ్బా! గ్రేట్ భరత్. నేనైతే ఇది సెషన్ రికార్డ్ చేశాను. దీన్ని యూట్యూబ్‌లో పెడతా ఈ క్లిప్. ఎందుకంటే చాలా మందికి నువ్వు చాలా ఇన్‌స్పిరేషన్ భరత్. అర్థమైందా? ఎందుకంటే మన ఓకే. డెమో సెషన్‌లో వాళ్ళు నేర్చుకుందామా? వద్దా? అనే డిఫరెంట్ మెంటాలిటీ, మైండ్‌సెట్ ఉంది. బట్ నువ్వు ఆల్రెడీ దాన్ని చూసావు. ఇది కావాలి. విజన్ కావాలి. మనం ఒక స్కిల్ నేర్చుకున్నాం అంటే దాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. ఎక్స్‌పర్ట్ అవ్వాలి. అప్పుడే కదా వచ్చేది. యెస్ సో, సార్. ఇప్పుడు నేను నీకు చెప్పేది అర్థమవుతుందంటే ఆబ్వియస్‌లీ వాళ్ళకి ఈజీగా అర్థమైతుండొచ్చు. అక్కడ ఎటువంటి డిఫికల్టీ ఉండదు. అవునా కదా! ఆ! ఆ! గ్రేట్. గ్రేట్ భరత్. గ్రేట్. నేను ఈ రికార్డ్ ఉండని కంటిన్యూ ఓకే సార్. యెస్. 1 మినిట్ వాళ్ళని అడుగుదాం. లేకపోతే వాళ్ళు ఎవరు ఇంకా జాయిన్ అవ్వకపోతే విల్ కంటిన్యూ యాస్ యూజువల్. ఓకే. ఓకే హ్మ్. సార్. ఇంకా భరత్ నీ డే ఎలా ఉంటది? డైలీ ఏం చేస్తావు పొద్దున్నే? సార్ పొద్దున్నే ఇగ క్రికెట్ అలా ఇలా ఆడేసొస్తా సార్ ఐటీఆర్ నిజామాబాద్. ఓకే. యెస్ సార్. పోయిన నెక్స్ట్ అచ్చిన తర్వాత ఇగ కొంచెం టిఫిన్ అలా చేసేసి, ఓకే. గేమ్స్ ఆడుకుంటూ ఫ్రెండ్స్‌తో జర ఎంజాయ్ ఇట్లా చేసేసి టైంకి 6కి ఇంటికొస్తా సార్. ఓకే. ఎందుకు సెషన్ ఇనాలనా? లేకపోతే నార్మల్ 6 కల్లా అయిపోద్దా? లేదు సార్. అంటే నేను ఇంతకుముందు క్లాస్ జాయిన్ గాకముందు ముందు గూడా క్రికెట్ ఎళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు ఓకే. లేదు సార్. క్లాస్ ఉంది గదా! వెళ్తలేను. అచ్చా! అచ్చా! ఓకే. ఓకే. క్లాస్‌లలో పోయిందన్నమాట. ఆగిపోయింది. హ్మ్. గ్రేట్. తర్వాత ఎట్లా మరి ఇంటర్ ఎప్పుడు రిజల్ట్స్ వచ్చాయా? వస్తున్నాయా?
రాలేదు సార్ ఇంకా. ఇప్పుడు 6థ్ ఓకే. లేదా 5థ్ అనౌన్స్ చేస్తన్నారు గవర్నమెంట్. అవునా? ఎంతొచ్చింది 10థ్‌లో ఎంతొచ్చింది నీకు స్కోరు? 450. ఓహ్! టాపరా నువ్వు? కాదు సార్ ఇంగ. ఓకే. నీ ఫ్రెండ్స్ ఎంతమందుంటారు? ఏంటి ఇంటర్ ఏ గ్రూప్ నాన్న నువ్వు? ఎంపీసీ సార్. ఓహ్! ఎంపీసీయా? సూపర్. ఆ! ఆ! ఓకే. కూల్. నెక్స్ట్ డిగ్రీ ఏం చేద్దామని? డిగ్రీలో బీటెకా? డిగ్రీయా ఎట్లా? బీటెక్ సార్. ఓకే. బీటెకేనా? బీటెక్‌లో ఏం చేద్దామని? ఆ! బీటెక్‌లో ఇంకా ఏం ఆలోచించలేదు సార్. అంటే మనకి మరి ఎంసెట్‌లో ర్యాంకింగ్ బట్టి నువ్వు బిజినెస్ చేయాలనుకుంటున్నావు కదా! బీబీఏ, ఎంబీఏ ఇలా చేయొచ్చు కదా! బీటెక్ ఎందుకు? సార్ బీబీఏ అంటే? ఓకే. బీబీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అన్నమాట. డిగ్రీలో అదొక కోర్స్. ఓకే. ఆ! సో, బిజినెస్ చేసేవాళ్ళు బీబీఏ చదువుతారు. బీబీఏ చదివి ఎంబీఏ చేస్తే నీకు ఎక్కువ బిజినెస్ గురించి ఎక్కువ అవగాహన వస్తదన్నమాట. ఓకేనా? తెలీదా? లేదు సార్. బీబీఏ అనేది నేనింకా అది దాని గురించి తెలుసుకోలేను. అచ్చా! ఓకే. ఓకే. ఆ! నీకు బీటెక్ ఎట్లయితే సివిల్ ఇంజినీరింగ్, మెకానిక్ అలా ఉంటాయి కదా గ్రూప్స్. నువ్వు సివిల్ చదివితే యాహ్! ఇంజినీర్ అవుతావు. బిల్డింగ్‌లు కడతావు. ఐటీ కావాలంటే సీఎస్‌సి చదవాలి. అవునా? మెక్ అంటే యెస్. మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతావు. ఓకే. సో, ఆ విధంగా అన్నమాట. బీబీఏ ఏంటంటే బిజినెస్‌కి మెయిన్ ఉంటదన్నమాట. ఓకే. సో, అది లింక్ ప్లీజ్ ఆ పైన ఉంది కదా! ఏంట్రా వీళ్ళు? యాహ్! సో, ఏంటి అది అకౌంట్ అది నాకొకసారి పింగ్ చేయవా నీ అకౌంట్స్ అది అనలైజ్ చేద్దాం. నిన్న నేను ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ చెకింగ్ చెప్పా చూసావా నువ్వు ఉన్నావా? ఉన్నావు గదా! ఆ! నిన్న కొంచెం లేట్ వచ్చాను సార్. జాయిన్ అయ్యాను. సారీ అర్థం కాలేదు. సార్ ఇన్‌స్టాగ్రామ్‌లో అనలైజ్ చెప్పారు అదే కదా! ఆ! యెస్. యెస్. సార్ చూశాను సార్. ఓకే. ఓకే. నీ అకౌంట్ చెక్ చేసావా? నీ బిజినెస్ అకౌంట్ చూసుకున్నావా? బిజినెస్ అకౌంట్ చూడలేదు సార్. వేరేయి చూశాను. చూడాలి అసలు. ఓకే. యాహ్! అంటే నీ అకౌంట్ కూడా చూస్తే నీకు అర్థమైద్ది గదా! ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఆ! అంటే నేననుకున్నా అంటే వేరోళ్ళు ఏ టైంలో పోస్ట్ చేస్తుర్రో మనం గూడా ఆ టైంని యెస్. గ్రాబ్ యెస్. చేసుకుంటే యెస్. 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 కాంపిటీటర్స్‌కి మనం చూడాలన్నమాట బేసిక్‌గా. అప్పుడు మనకి ఎందుకు చూడాలంటే ఇప్పుడు నువ్వు ఒక స్పోర్ట్స్ బ్రాండ్ కంపెనీ ఉంది. అదే గదా! నువ్వు చేస్తుంది. ఆ! టెక్స్‌టైల్స్ కుడుతున్నావు. ఆ టీ షర్ట్స్ గాని, అవి షార్ట్స్ గాని, ట్రాక్స్ గాని కుడతారు. అమ్ముతారు గదా! సో, ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఉంది. నాది బాగా ఎక్కువ ఉందంటే నేను ఏ టైంకి పోస్ట్ చేస్తే ఆ టైంలో నాకు ఆ రకమైన ఆడియన్స్ వస్తున్నారు కాబట్టి ఇంటర్నెట్ మీదకి. నువ్వు గూడా పోస్ట్ చేసినప్పుడు వాళ్ళకి మన అకౌంట్ అనేది రీచ్ అవుతది. అర్థమైందా నాన్న? యెస్ సార్. ఎందుకు అనాలిసిస్ చేయాలా కాంపిటీటర్ అంటే ఇందుకోసం. సో, ఆల్రెడీ సెట్ అయ్యాడు ప్యాటర్న్ ఉంది కాబట్టి అంటే ఆ టైంకి యూజర్స్ అందరూ వస్తున్నారు. ఇప్పుడు 6కి క్లాస్ ఉందన్నాము. గ్రూప్‌లో చాలా మంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. కొంతమంది కుదిరిద్ది, కొంతమంది కుదరదు. కొంతమంది ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవుతున్నారు. కొంతమంది లేట్‌గా జాయిన్ అవుతారు. వాళ్ళ డిఫరెన్స్. బట్ అందరూ ఒకేసారి ఒక 10 మెంబర్స్, 15 మెంబర్స్ వస్తున్నారంటే అర్థమైంది కరెక్ట్ టైము అందరూ వస్తారని. అవునా గదా! యెస్. సో, యెస్. అట్లా ఇప్పుడు నువ్వు వేరే కాంపిటీటర్ గూడా సేమ్ ఇదే టైంకి పెట్టుకుంటే, అప్పుడు తనకు గూడా వర్కౌట్ అయితదనమాట. ఇప్పుడు ఇది వర్కౌట్ అవ్వలేదనుకో, మేబీ రాంగ్ టైమ్ గాని, ఇంకోటి గాని ఎక్స్‌వైజెడ్ ఉండొచ్చు. అర్థమైందా? యెస్. హ్మ్. హ్మ్. సో, నీకు ఆన్‌లైన్‌లో కంఫర్టే ఉందయితే నేర్చుకోవడానికి. ఏం ప్రాబ్లమ్ లేదు. ఓహ్! ప్రాబ్లమ్ సూపర్ ఏం అయితే. లేదు సూపర్. సూపర్. గ్రేట్. గ్రేట్ భరత్. యాహ్! సార్. ఎన్ని ఆ! రోజులుంటది సార్? హౌ మెనీ డేస్ ఇది? ఈ రోజుతో అయిపోద్ది భరత్. ఈ రోజుతో అయిపోద్ది మనకి. ఇంకా మెయిన్ ట్రైనింగ్‌కెళ్ళిపోతాం. ఆ! జాయిన్ అయిన తర్వాత ఎన్ని రోజులుంటది అని? ఓకే. కోర్స్ భరత్ కోర్స్ మామూలుగా ఆ! 2 మంత్స్ పట్టిద్ది భరత్ నీకు. ఓకే. 2 మంత్స్. 2 మంత్స్ ఉంటది. బట్ మీన్ వైల్ నాకు తెలిసి నువ్వు ఫాస్ట్‌గా కోప్ అప్ అవుతావు. నో వరీస్. ఆ! ఓకేనా? హ్మ్. ఓకే సార్. సో, హ్మ్. నీకు 2 అంటే మంత్స్ అంటే నెక్స్ట్ కాలేజ్ స్టార్ట్ అయ్యేసరికి సరిపోద్ది. అంతా అంతే 2 మంత్స్ ఉంటది కదా! నీ కాలేజ్ స్టార్ట్ అయ్యేది. సార్ వీక్‌లో ఎన్ని క్లాసెస్ ఉంటాయి? ఆహ్, మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి. సాటర్‌డే ఓపెన్ డిస్కషన్ సెషన్ ఉంటది. డౌట్స్ కానీ ఇవన్నీ. హాయ్ పృథ్వీ. ఆహా! సో, ఇలా ఉంటుందన్నమాట. అండ్ సండే ఒకటి బ్రేక్ ఉంటది. యాహ్! మళ్ళీ అంటే ఓహ్! సో, డైలీ 1 ½ అవర్ క్లాస్ జరిగిద్ది. సో, ఇప్పుడు నువ్వు చూసావు కదా! నేను సబ్జెక్ట్ టు పాయింటే నేర్పిస్తున్నా. ఇప్పుడు నేనంతా స్టోరీ చెప్తే గంటలు గంటలు ఉంటది. స్టోరీలు చెప్పకుండా సబ్జెక్ట్ టు ద పాయింట్ చెప్పాలి. మీరు ఎగ్జిక్యూట్ చేస్తే అయిపోతది. అంతే కదా! మీ యెస్ సార్. మీ ఇల్లెక్కడుందంటే అక్కడ పక్కన ఉంటే ఇక్కడ పక్కన ఉందని చెప్పాలి గానీ, అటు వెళ్లి స్ట్రెయిట్‌గెళ్లి ఆడ చెట్టుంటది తిరిగి రా, మళ్ళీ ఇటొచ్చి చూడు, లెఫ్ట్‌కెళ్ళు, రైట్‌కెళ్ళు అంటే ఇదంతా స్టోరీ. నేను అట్లా చెప్పా. సో, డైరెక్ట్‌గా పాయింటే చెప్తా. సో, అట్లా అయితది.
ఓకే యా సార్. పృథ్వీ హాయ్, ఉన్నారా? ఉంటే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. Yeah. Hi, Andy. యా హాయ్ పృథ్వీ. యువర్ ఫస్ట్ డే టుడే ఆర్ యూ హ్యావ్ అటెండెడ్ ఎస్టర్డే ఆల్సో? Yesterday also. Great, Prithvi, great. We have a Bharat Anmata. I'm just interacting with him. He's a little charm. He's just 11 Okay. years old kid, and he was much, excited to learn digital marketing. And he able Okay. to understand like whatever I'm teaching. And he's passionate about to, they have own business. I mean, the parents has, and Okay. this little charm want to support them in that. I was like wondered, and I was just asking him, like freaking, like, "Hey, what's up? What's going on? How your day goes on?" And he start telling, he's like, "Hey, my day is goes like I was to play cricket morning and everything, and now at evening 6 I'm coming back and attending the classes." And I'm asking like, "Okay, నీకు ఏమైనా అర్థమవుతుందా లేదా, డిఫికల్టీ ఉందా అంటే లేదు సార్, ఇట్స్ వెరీ క్లియర్." నేను నిన్న ఏమైతే టాపిక్ చెప్పినా అందే చెప్తున్నాడు. ఐ మీన్ బేసికలీ దర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మెమరీ, బట్ ఈస్ గుడ్, ఈస్ డూయింగ్ గుడ్. Yeah. సో ఐ వాస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ హిమ్. అంటే లైక్ ఐ మెట్ లాట్ ఆఫ్ పీపుల్. అంటే నాకు తెలిసి ఇన్స్టాంట్ ఫస్ట్ టైం ఐ మీటింగ్ ఏ గాయ్, అంటే చిన్న కొంచెం ఏజ్ లో చిన్న పోరాడే, బట్ Age. వాడు Yeah. చాలా ఫైర్ బాయ్. Yes.